సిలువ మరణం దేని కొరకో తెలుసా? ఎందుకు దీన్ని గుడ్ ఫ్రైడే అన్నారో తెలుసా? పాపం పరిహరింపబడాలి అని అంటే ఖచ్చితంగా రక్తం చిందించబడాలి. యాజకులు బలిపీఠం దగ్గర ఉన్నప్పుడు పాపం చేసిన వ్యక్తి గొర్రెనో మేకనో దూడనో పావురానో తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలా? యాజకుడికి ఇవ్వాలి. అది రక్తం చిందించబడితేనే ఆ వ్యక్తి యొక్క పాపము క్షమించబడుతుంది. ప్రధాన యాజకుడైన యేసయ్య చేసిన పని ఏంటో తెలుసా? వాటన్నిటికి బదులుగా ప్రతి మానవుల పాపము కొరకు నేనే నా రక్తమును కారుస్తాను, ప్రయోజనము చేస్తాను. ఇక మీదట పాపము అనేది లేకుండా నేను నా రక్తము చేత తుడిసి వేస్తాను. ఈ భూమి మీద ఉన్న యోధులు, యుద్ధ వీరులు, రాజులు, అధికారులు, గొప్పవారు, ధనవంతులు ఎంతమంది రక్తము చిందించినా ఆ రక్తము కొన్ని క్షణాలలో ఎండిపోయి అందులో జీవము లేకుండా ఉంటుంది. కానీ నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం కార్చిన రక్తములో నేటికి జీవముంది. ఆయన రక్తం పరిశుద్ధమైన రక్తం, ఆయన రక్తం నిర్దోషమైన రక్తం, ఆయన రక్తము కల్మషము లేని రక్తం, ఆయన రక్తము క్షమించగలిగిన రక్తము, ఆయన రక్తము ప్రతి పాపమును కడగగలిగిన రక్తము, ఆయన రక్తము కన్నీరు తుడవగలిగిన రక్తము, ఆయన రక్తము కృంగుదల తీసివేయగలిగిన రక్తము, ఆయన రక్తము నిన్ను లేవనెత్తగలిగిన రక్తము. యేసు రక్తమే జయం.